నో మీకు ఆర్జీవి గారు అంటే చాలా ఇష్టం. ఈ వర్షిప్ ఇందాక కూడా సందర్భం వచ్చింది. యాక్చువల్లీ ఇది నేను ఇందాక అక్కడే అడుగుదాం అనుకున్నాను, బట్ వెంటనే మనం వేరే దాకా. బట్ ఇప్పుడు పక్క వాళ్ళు సరే ఆర్జీవి గారిని అనుకోండి, ఇప్పుడు ఇండస్ట్రీ అన్నా కూడా మీకు ఇష్టం, సినిమాలు అంటే ఇష్టం, యాక్టర్స్ అంటే ఇష్టం. బట్ కొంతమంది ఈ క్రిటిసైజ్ చేయటం, ఆయన ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు, ఇండస్ట్రీ ఏముంది మీరంతా ఇంతే కదా, ఇది ఇలాంటి మాటలు వెన్ యూ హియర్ మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? రెండు రకాలుగా ఉంటుంది మా. నువ్వు స్నానం చేసేటప్పుడు కొన్ని ఎంట్రుకలు ఊసిపోతాయి కదా, ఎవరి అవి? మనమే కదా. మనమే. అయ్యో అది పోయింది అని పెట్టుకుంటామా? వాళ్ళందరూ దానికన్నా హీనం నాకు, నా దొడ్డి కన్నా హీనం బాగు. తెలిసి మాట్లాడంట్రా, ఏం తెలియకుండా ఏమంటాం హవలా గారి గురించి పట్టించుకోవద్దు, వేస్ట్. విమర్శించడానికి స్థాయి ఉండాలమ్మా, జ్ఞానం ఉండాలి, స్థాయి అండి. వాళ్ళు ఏదో బతుకుతున్నారమ్మా, పారాసైట్స్ ఉన్నాయనుకో ఏం చేస్తాం? ఒకసారి గుర్తుని ఇట్లా అంటాం, పోతారు. అది ఎవరు గుర్తు పెట్టుకుంటారు మా బాబు? నీకు లాజిక్ చెప్తున్నాను చూడమ్మా. ఆర్ట్ అంటే కళ, దాంట్లో రకరకాల పర్ఫార్మింగ్ ఆర్ట్స్, డ్యాన్స్ ఆర్ట్స్, ఇవి ఉన్నాయి, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ సబ్జెక్ట్స్, ఇది ఆస్ట్రానమీ, అన్ని పేర్లు గుర్తుంటే అప్పుడు ఉన్నారు కదా విమర్శకులు. ఒక్కడు విమర్శకుడు పేరు ఎవరికైనా గుర్తుందా? అది షిట్టు గుర్తుండదు మా జనానికి. విమర్శకుడు ఏముందమ్మా, కుంటి కుక్క ఆడు, ఆడు చేయడు ఇంకొని చేయనీయడు. సార్ ఈ రివ్యూస్ వీటి మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? సి లాజికల్గా చెప్తామ్మా, నీకు ఏ స్వీట్ ఇష్టం? యాక్చువల్లీ నేను స్వీట్స్ ఏదో ఒకటి మా ఫుడ్ ఐటమ్ ఏది ఇష్టం? ఫుడ్ పప్పు. ఓకే, అన్నం ముద్దపప్పు ఏదో తిన్నాం అనుకో, నేను నాకు పెట్టారు అది అనుకో తినేసి నాకు నచ్చిందా లేదా చెప్పడం వేరే. ముద్దపప్పు వేస్ట్, అసలు పప్పు తినోడు ఇది డైరెక్టర్కి డైరెక్షన్ వర్క్ కాదు. జ్ఞానం ఉన్నాడు రాస్తాడా? అది పాకి పక్కనోడి మీద పాకి బతకడం. అప్పప్ప సినిమా ఇలా ఉందని యూట్యూబ్లో అందరూ ఓవర్ యాక్షన్, వ్యూస్, వాళ్ళ పాపులారిటీ. ఆ సినిమా డైరెక్టర్ ఎట్లా సినిమా తీరాదురా భయ్, ఒక్కసారి సినిమా తీసి చూపి. వీళ్ళకి రివ్యూ రాయడం ఏడాది వచ్చమ్మా, వీళ్ళు స్టార్లు వేయడం ఏంటి? వీళ్ళు ఎప్పుడు 3-4 చుక్కలు కనిపిస్తారు, వేస్ట్ ఫెలోస్. యాక్చువల్లీ ఒకటి చెప్పిన, ఓకే నువ్వు చెప్పిన తర్వాత రివ్యూ ఇచ్చిన తర్వాత నేను సినిమాకి పోతే నాలాంటి ఫాల్తుగాడు ఉంటారా? నాకు నచ్చితే నువ్వు పో, అది పక్కన వాడు చెప్తే నేను పోవాలన్నా. ఇది రివ్యూలు ఇవి పోనీ బతుకుతారు. చలనచిత్ర పరిశ్రమ నది లాంటిది మా, పోతామంటే పక్కన పొరుగు పంటలు కూడా పండుతాయిగా. ఫైనల్లీ శ్రీకాంత్ గారికి లైఫ్లో ఏదన్నా రిగ్రెట్ అంటే, అసలు మనకి ఉంటుంది కదా ఒక్కొక్కసారి, బా కొంచెం వెనక్కి వెళ్ళి దాన్ని ఏమన్నా సరి చేసుకుని ఉంటే బాగుండేదేమో, అలా ఏమన్నా ఉందా? మా వెనక్కి వెళ్ళి సరి చేసుకోవడం కాదమ్మా, ముందు ముందు సరి చేసుకుంటూ నన్ను సరి చేసుకుంటూ పోతున్నా కదా. సో తప్పులు జరిగినాయి, నా ఒక్కడికే జరగలేదు, నేను ఒక్కడే తప్పులు చేయలేదు. నాకు నా జీవితం నచ్చని విషయం ఏంటంటే, నా అభిప్రాయంలో నేను చేసిన తప్పులకి సరిచూసి నాకు శిక్ష పడలేదమ్మా. ఇంత తప్పు చేసి ఇంత చేస్తే నన్ను డిస్ప్రపోర్షనేట్గా శిక్షించారు. అంటే చేసిన తప్పు కంటే ఎక్కువ అంటే ఇది ఎట్లుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాటిల్ కింద పడేస్తే నా చర్మం మొత్తం చింపి లోపల పురుగులు పెడితే ఎట్లుంటుంది? ఏ వాటర్ బాటిల్ పడేసినందుక అని అంటాం. అవతల వ్యక్తి ఏం చేసి ఉంటాడు? తలగా వల్ల కొట్టుంటాడు. ఆడికి అయ్యో పర్లేదు, ఏం మా చేయికి దెబ్బ తగలిలా అంటే, నేను బాటిల్ పడేస్తే నన్ను కొట్టారు, అలా జరిగింది. అట్లాంటి కొన్ని ఏంట్రా ఒక్క సెకండ్ అనిపిస్తుంది. దాని తర్వాత మన చల్తా అంటారు కదమ్మా, మనకంతే ఉందంటే అంతే ఉంది, బాధపడడానికి ఎందుకు దాంట్లో? ఒకసారి అనిపిస్తుంది, బట్ బాధపడ్డంత మాత్రాన మారదు. బేసిక్గా అవి అర్థం కావట్లేదు. ఒకటి అర్థమవుతుంది, మనల్ని మనం విమర్శించుకుంటూ మెరుగుదల చెందుతూ మంచి చేసుకుంటూ పోవడమే దారి, ఇంకోటి లేదు. ఇంకోటి గురించి వాడు అట్లా అంటాడు ఇట్లా అంటాడు అంటే ఇక సత్తే అనాలి. చలనచిత్ర పరిశ్రమ గురించి ఏదైనా నెగిటివ్ మాట్లాడితే తెలియని మాట్లాడతారు.
క్లారిటీలు కొన్ని వచ్చినాయి, కొన్ని ఇంకా రావాలి. ఏదో అవుతుంది ఆయన కానీ. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మీ మై ప్లెజర్. టైంకి. టేక్ కేర్ బేటా, మంచిగా ఉన్నావు, మంచిగా ఉండు. షూర్ సార్. పనికిరాని 2 విషయాలు చెప్తాం మా లైఫ్లో. సార్ ఒకటి ఎమోషన్. ఎందుకు పనికిరాదంటే క్షణికం అది, కోపం, ఇంకొకటి ఉంది ఈగో. 2 పనికిరాదు. ఈ 2 కొంచెం అదుపులో వచ్చింది కాబట్టి హాయిగా ఉన్నా. లాంగ్ వే టు గో, మంచిగా ఇరగతి. అది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బేటా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.